హాయ్ అండి. మన గార్డెన్లో బీన్స్ వచ్చేసినాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా. మనకి ఎండల్లో కూడా చాలా బాగా కాస్తున్నాయి. కానీ కొన్ని మొక్కలు అయితే ఎండలకి ఎండిపోతున్నాయండి. ఎంత జాగ్రత్తగా చూస్తున్నా కూడా. బీన్స్కి మట్టికి 2 పూట్ల పోస్తానండి వాటర్. చూస్తున్నారుగా మనకి ఎంత బాగా వస్తున్నాయి కాయలు. సేంద్రియ పద్ధతిలో పండించుకొని చక్కగా మనం కూర వండుకున్న తింటే తృప్తి వేరుగా ఉంటుందండి. మనం ఈ మందులు ఏం వాడకుండా చక్కగా పండించుకుంటున్నాం చూడండి. ఎన్ని కాయలు వస్తే మటుకు ఏంటండి మనకు సరిపోతే చాలు కూరకి. ఎక్కువ రావాలనుకో నేను ఆశపడను. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం చాలు. పొడవుగా వేస్తున్నాం కదా, నిలువ పందెలు వారికి ఇట్లా కాస్తా ఉన్నాయి. తోటకూర అండి, చూడండి ఒక్కటే మొక్క ఎట్లా వచ్చిందో. చాలా బాగా వస్తుంది మనకు తోటకూర. ఇది చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కొంచెం ఎర్ర తోటకూర కూడా వస్తుంది. తోటకూర బీన్స్ అయితే చాలా వచ్చినాయి. బీన్స్ ఇవాళ అచ్చగా బీన్స్ కూర చేసుకోవచ్చు. తోటకూర కొంచెం ఇంకా అటువైపు కూడా ఉన్నాయి కొన్ని కొద్దాం. ఈ తోటకూర అయితే విత్తనాలకి రెడీ అయిపోయిందండి. ఇంకా పొయ్యిను ఇది గెలల్లాగా వచ్చేసినాయి. లేనివి పీకేస్తాము ఇట్లా గింజలు రానిదనమాట. మనం వదిలేసాం కదా, అప్పుడు కొన్ని కోసి అలా వచ్చేసింది. సరిపోతుందండి నాకు పప్పులో పెట్టుకోవడానికి. తోటకూర పప్పు, బీన్స్ కూర 2 చేసుకోవచ్చు ఈరోజు. సరిపోతాయి. ఉంటానండి.